అసలు మైండ్ అర్థం కావట్లేదు. అసలు ఎట్లా ఉందంటే పరిస్థితి, అసలు కాఫీ పడితే కానీ స్టార్ట్ అవ్వదు అనమాట. ఇదైతే ఇప్పుడు అసలు కదిలిచ్చే పని లేదండి. 2 to 3 minutes ఉడికితే చాలు అనమాట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒకరోజు నా ఉరుకుల పరుగులు ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. అందులో ఇవాళ వారం రోజుల తర్వాత ఇంట్లో పని అంటే ఏ రేంజ్లో ఉంటుందో అనేది ఆలోచించండి. పొద్దున్న అయితే మాత్రం హార్వెస్ట్ చేయడానికి వచ్చాము. దీంతో డే మొదలైంది. ఇంకా కాఫీ కూడా తాగలేదు నిజానికి. హార్వెస్ట్ చేసినాక అప్పుడు కిందికి వెళ్ళి కాఫీ తాగాలన్నమాట. ఈ హార్వెస్ట్ వీడియో ఎలాగో వస్తుంది అనుకోండి. అసలు ఎలా పనులు చేస్తాము ఏంటి అసలు. ఇంకా ఇవాళ అయితే చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయి అన్నమాట పనుల్లో కూడా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎట్లా అంటే స్టాక్లో కొత్త వెరైటీస్ చాలా వచ్చినాయి వస్త్రధారలోకి. వాటన్నిటికీ సంజమ్మ ఆల్రెడీ బార్ కోడ్స్ వేయించేసింది. పీసెస్ అన్నీ ఒకసారి డిస్ప్లేకి రావనుకోండి. స్టాక్ అయితే వచ్చింది. కొంచెం దానికి అకార్డింగ్లీ ఎప్పుడు ఎక్కడ ఏది పెట్టాలి అనేది ఒక స్కెడ్యూల్ లాగా పెట్టుకుని దాన్ని వీడియోస్ చేసుకుని లైవ్ చేసుకుని అసలు మైండ్ అర్థం కావట్లేదు. ముందైతే వెళ్ళి ఒక కాఫీ తాగితే బండికి స్టార్ట్ అవుతుంది. పెట్రోల్ వేద్దాం ముందైతే వెళ్ళి. మా బుజ్జమ్మ వాళ్ళు ఎందుకో మాటింది. సంజమ్మ కాదండి, సంజమ్మ వీడియో తీస్తుంది. అంటే మేము మాకు నైట్ నిన్న 12:30 అయ్యింది పడుకునేటప్పుడు. మమ్మీ వాళ్ళకైతే 1 అయ్యింది ఉంటుంది. నేను 12:30 పడుకున్నాను. దానికి లగేజ్ ప్యాక్ చేసింది. మళ్ళీ లగేజ్ ఎక్కడికి అనుకుంటున్నారా? సో ఏదైతే మ్యారేజ్కి వెళ్ళారో దాన్ని రిసెప్షన్ నాసిక్లో అంటే స్కిప్ చేద్దామని చాలా ట్రై చేసాము. ఇంకా ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఇంకా అందుకని చెప్పి మా వారు మాత్రమే ఈ పనులు. అది పొద్దున్నే 4ంటికి వెళ్ళారు. పొద్దున్న నన్ను కూడా నిద్ర లేపింది. ఈరోజు మంచిగా హాలిడేస్ కదా, మంచిగా దిట్టంగా పడుకుందాం అనుకున్నాను. దిట్టంగా పని చేపిస్తాను ఇప్పుడు ఇవాళ. ఈరోజు వాస్తవంగా మమ్మీ ఎంత పని చేస్తుందో దాంతో పాటు ప్యారలల్ గా నాకు డబుల్ పని ఉంటది. బ్యాక్ ఎండ్ వర్క్ తను చేస్తేనే మనం ఫ్రంట్ ఎండ్ మాట్లాడేది. అది కథ. మా క్యాండీ ఇటు తిరుగు. క్యాండీ పెద్ద గొప్ప పని చేసి వచ్చింది తెలుసా. బ్లడ్ డొనేట్ చేసి వచ్చింది. అందుకని అది చూడకపోతే చూడండి. అది బ్లడ్ డొనేట్ చేసి వచ్చిందనే ఇప్పుడు అందరి దగ్గర గారాలు పోతుంది. మధ్యదిగో సునీత అంటుంది. అసలు కాఫీ పడితే కానీ స్టార్ట్ అవ్వదు అనమాట. సంజన కూడా అంటే రెగ్యులర్గా తాగదు, అప్పుడప్పుడు కాఫీ తాగుతుంది. సో ఇవాళ అడిగింది. నైట్ నిద్ర సరిగ్గా లేదు కదా. అండ్ ఒక కాఫీ కెన్ సెట్ ఎనీథింగ్ అండ్ మేక్ యువర్ డే ప్రొడక్టివ్. అదంట సంగతి. ఉందా కాఫీలో? సీరియస్గా ఉంది. నాకు మాత్రం ఈ వ్యసనాన్ని వదులుకోలేకపోతున్నాను నేను. అండ్ ఇదిగోండి మేము అది చేసేటప్పటికి మా తాతగారు ఫోన్ అనమాట. కాసిన కాఫీ పట్టించినాక పట్టించావా తాగేవా? పట్టించా. సరే తాగినాక ముందైతే తలకి ఫుల్గా ఆయిల్ పట్టించేస్తానండి. అసలు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఎక్కువ వాటర్ తాగము ఆ చలికి తెలిసి కూడా. ఇంకా దానికి మొత్తం బాడీ డిహైడ్రేట్ అయిపోయింది. ఇవాళ అంతా ఏం చేయాలి, మొత్తం పని చేసుకుంటూ ప్యారలల్గా నీళ్ళతో పాటు కొంచెం ఎలక్ట్రోలైట్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఒక 2 ప్యాకెట్స్ అవి కలుపుకో. బాడీలో కొంచెం సాల్ట్స్ అవన్నీ బాగా వచ్చి చేసి ఇవాళ ముందైతే ఆయిల్ రాసుకుంటున్నా. క్రాంప్స్ అవి రాకుండా ఉంటాయి. నాకు అసలు ఊరికే తేడా వచ్చేస్తుందండి ఆ వాటర్ సరిగ్గా తాగకపోతే మాత్రం. తెలిసి కూడా ఏంటంటే అక్కడ కొంచెం మనకి ఫంక్షన్ ఉంటాం కదండి, పద్దాకా వెళ్ళాలన్నా చేయాలన్నా. అండ్ నేను మిస్ అయ్యాను చాలా. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఫ్రమ్ ఏ బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఫుడ్ మిస్ అవుతాను. నార్త్ ఇండియన్ ఫుడ్ అండ్ మ్యారేజ్ ఫుడ్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ నార్త్ ఇండియాలో. అది లవ్. సో ఆయిల్ రాసేసుకున్నాక నెక్స్ట్ పని ఏంటంటే లగేజ్ నిన్న నైట్ కదా వచ్చింది. ఇదైతే ఇప్పుడు అసలు కదిలిచ్చే పని లేదండి. ఇది ఎందుకు
వర్షం పడుతుంది ఓ పక్కన, బట్టలు అసలు ఏం తీసే పని లేదు. ఆ మొత్తం ఉతకటానికేనా? కొన్ని ఉతికినాయి చూసుకోవాలి. ఇంకా వీటిల్లో ఏంటంటే ఇప్పుడు కొన్ని బట్టలు ఉన్నాయి ఉలెన్స్, ఇవి బాగా ఎండ వచ్చినప్పుడు మాత్రమే ఉతకాలి. ఇట్లా సెగ్రిగేట్ చేసుకొని ముందు ఒక రౌండ్. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ అండర్ గార్మెంట్స్ మాత్రం మిషన్ వేస్తే అవి కొంచెం స్టాండ్ మీద వేసుకున్న ఆరిపోతే కనుక ఇబ్బంది ఉండదు. అది సంగతి. ఇప్పుడు మెయిన్ ఆ పని. ఈ ఆయుధం తీసుకెళ్ళాను అక్కడ ఉపయోగించలేదు, ట్రైపాడ్. మేము మనుషులు ఆయుధాలే యూజ్ చేస్తాం డైరెక్ట్గా. ఇదేమో సంజన ఇక్కడ ఎడిట్ చేసుకుంటుందండి. అంటే ఎడిట్ చేసుకుంటూ టిఫిన్ కోసం వచ్చింది, అది ఇక్కడ పెట్టేసింది ల్యాప్టాప్. ఎడిట్ అయిపోయింది, మమ్మీకి చూపిస్తున్నాను అవుట్పుట్. ఇక్కడ చూడండి ఒకసారి, తోటకూర కోసుకొచ్చాం కదా, ఆ తోటకూర ఫ్రై, టమాటో రసం అయితే అసలు ఇలా కాయలు వేసామంటే అలా ఉడికిపోతాయి అనమాట. జస్ట్ ఒక 5 minutes కూడా పట్టవు, 2 to 3 minutes ఉడికితే చాలు అనమాట, అంత మెత్తగా ఉంటాయి అవి. ఇంకా టిఫిన్ ఏంటనుకుంటున్నారు? ఇడ్లీ. మా ఇడ్లీలు తెల్లగా మెరిసిపోవండి. దానికి రీజన్ ఏంటంటే ఇందులో మెంతులు, సోయాబీన్ ఏదో ఒకటి వేస్తాం. రాగి ఇవాళ వేయలేదు, అందుకని తెల్లగా మెరిసిపోవు. ఇదైతే మాత్రం చట్నీ చేయలేదు ఇవాళ, అల్లపచ్చడిలో పెరుగు కలిపాము. ఈ అల్లపచ్చడిలో పెరుగు కలిపడం ఎంతమందికి తెలుసు, అలాగే ఎంతమంది ఇష్టంగా తింటారు అనేది కామెంట్ చేయండి. పొద్దుటి నుంచి అయితే ఇలా హడావుడిగా నడిచిందండి. రోజంతా స్టాక్ వచ్చిందని పెట్టాను కదా, సో బార్ కోడ్ లేపించడం, ఇంకా ఎక్కువసేపు నిజంగా ఇవాళంతా షాప్లోనే స్పెండ్ చేసామని చెప్పాలి. చాలా వీడియోలు తీసుకున్నాము, బ్యాకప్ ఒక్కొక్కటి మీకు పోస్ట్ చేస్తాను అనుకోండి. మా మేడం గారికి క్లాస్ వర్క్, హోమ్ వర్క్, అన్ని వర్క్లు. సెమ్ బ్రేక్ వచ్చిందంటే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటారు, కానీ నాకు సెమ్ బ్రేక్ వస్తుందంటే బాధ అవుతుంది. ఈ హార్ట్ బ్రేక్ అవుతుందా? అదే కదా. మొత్తానికి ఇంత బిజీగా జరుగుద్ది. ఊరు నుంచి ఎక్కడికన్నా ట్రిప్ వెళ్ళాం అనుకోండి, ఒక 4-5 రోజులు కాకుండా ఈసారి కొంచెం లంబానే జరిగింది. 10-15 రోజులు లేము, పర్చేసింగ్, మళ్ళీ వెంటనే పెళ్ళి. సో ఇలా మొత్తానికి బిజీ డే ఇలా జరిగింది. మరి మాకైతే హడావుడి ఇలా ఉంటుందండి. మీకు అంటే ఎలా ప్లాన్ చేస్తారు ఏంటి అని అడుగుతూ ఉంటారు కనుక జస్ట్ ఇలా సరదాగా షేర్ చేస్తున్నాను. ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ సునీత.